పెద్దపల్లి జిల్లాలో ప్రియుని ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు. పెళ్లైన యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన మహేష్. 6 నెలల కాపురం తర్వాత కులం పేరుతో ప్రియురాలిని దూరం పెట్టిన ప్రియుడు. భర్తకు దూరమై, ప్రియుడు కాదనడంతో తనకు న్యాయం చేయాలంటూ కోరుతున్న యువతి కృష్ణప్రియ. ప్రియుడు మోసం చేశాడని పెద్దపల్లి జిల్లాలో ఓ యువతి కుటుంబ సభ్యులతో ప్రియుని ఇంటి ముందు బైఠాయించింది. పెద్దపల్లి మండల కనగర్తి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు ధర్మారం మండల కేంద్రానికి చెందిన కృష్ణప్రియ అనే పెళ్లైన యువతని ప్రేమ పేరుతో వంచించి, భర్తను దూరం పెట్టి ప్రియురాలతో పరారై కరీంనగర్లో కాపురం పెట్టాడు. కొంతకాలం సవ్యంగా జరిగిన వారి కాపురంలో కులం చిచ్చు పెట్టింది. దీంతో పుట్టిన పిల్లలను ఏ కులం వారికి ఇవ్వాలని ఆందోళనతో ప్రియుడు ప్రియురాలను వదిలించుకోవాలని కరీంనగర్లో ప్రియురాలును వదిలేసి పుట్టింటికి చేరాడు. కొద్ది రోజులు వేచి చూసిన ప్రియురాలు కృష్ణప్రియ పుట్టింటికి చేరి కుటుంబ సభ్యులతో ప్రియుని ఇంటివద్ద బైఠాయించింది. భర్త నుండి తనను దూరం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తీరా వదిలేస్తే నా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు ప్రియుడు మహేష్ ఇంటి వద్ద నుండి వెళ్లేది లేదని యువతి తేల్చి చెప్పింది. భర్తను వదిలేసి ప్రియునితో వచ్చిన నా పరిస్థితి ఏంటని గ్రామస్తులతో ప్రియురాలు కృష్ణప్రియ ఆవేదన చెందుతుంది. నా రెండో కూతురుకు వేరే పాతగూడూరు అబ్బాయి మా క్యాస్ట్ వరకు ఇచ్చి పెళ్లి చేసిన. అతనికి ఇతని ఫోటోలు పంపుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ బాగా పరేషాన్ చేసిన అమ్మాయిని మనసులో పట్టకుండా చేసి ఆమె పెళ్లికి కూడా ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసి తర్వాత ఒక 3 days తర్వాత వీళ్ళు వాళ్ళ ఊరికి పోగా మధ్యలో పోయి తాళి పట్టి అంగడంగడి చేసి ఇది నా భార్య, నువ్వెట్లా తీసుకుంటావు, నువ్వెట్లా తీసుకోపోతావు అని చెప్పి అక్కడ కొట్లాట తయారు చేసి ఆ నుండి ఆ అబ్బాయి చదువుకొని తీసుకుపోయిన కాడ నుంచి అమ్మాయికి ఇంకా ఫోటోలు పంపుడు, వాడిని నా భార్యని ఎట్లా కాపురం చేస్తాం టార్చర్ చేసుడు, వాడు కాపురం చేయకపోవడం, ఈమెకు మనశ్శాంతి ఉండలేకపోవడం, ఇలాంటివి బాగా జరిగినాయి. ఇలా ఒక 3 నెలలు ఆ అబ్బాయి కూడా చాలా గోసపించుకున్నాడు పాతగూడూరు. తర్వాత అక్కడి నుండి ఈ బాగా లేదని చెప్పేసి మీరు ఒక 2 రోజులు తీసుకుపోయి ఆమెకు బుద్ధి చెప్పి పంపించండి అని చెప్పి మాకు అప్పచెప్పారు. వాళ్ళ నుండి తీసుకొచ్చి మా ఇంటికాడ అప్పచెప్పిన తర్వాత మా ఇంటికాడ నుండి మహేష్ అనే వ్యక్తి తీసుకొని పోయి 6 నెలలు ఆమెను ఎక్కడ తీసుకొని పెళ్లి చేసుకుని 6 నెలలు ఆమెతో సంసారం చేసి భార్య అని దిద్దుబాటు చేసుకొని కరీంనగర్లో రూమ్ కిరాయి తీసుకొని వాళ్ళు అక్కడ పనిచేసుకుంటుంటారు. తర్వాత ఒక 6 నెలల తర్వాత వాళ్ళ రిలేటివ్ని మ్యారేజ్ అవుతుందని నేను పోయేస్తా అని చెప్పి పోయి 3 days దాకా అతను ఫోన్ చేయకుండా 3 days తర్వాత ఫోన్ చేసి నేను వస్తా అది అని చెప్పి అప్పటి కూడా బ్లాక్ మెయిల్ ఏదో నమ్మేయడం అలా చేసి తర్వాత వాళ్ళ తండ్రిని, వాళ్ళ కొడుకును, వాళ్ళ 2 కొడుకులను, వాళ్ళ బావను కరిమారు రమ్మని చెప్పేసి మేము అడిగి పోయి ఏం సంగతులు అంటే వీళ్లకు ఏదన్నా ఒకటి మాట్లాడదాం అని చెప్పి పైసలు ఇద్దాము, ఏదన్నా ఒకటి చేద్దాం, మాట్లాడదాం అనే ఆలోచన వస్తే మాకు అది కలవదు. ఈ అమ్మాయిని ఎట్లా తీసుకుపోయారో అట్లా చదువుకోవాలని చెప్పేసి మేము అని సపరేట్గా వచ్చేసినాం. తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్నాయన్నా ఈ పాప నా బిడ్డ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తా, మీరు రాండి అని చెప్పి తీసుకుపోయి పెళ్లి తీసుకొని వచ్చి 10 రోజుల తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు 10 రోజుల తర్వాత మేము ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సార్ ఇక్కడ మా పరిస్థితి ఇది. క్యాస్ట్ అయినా పెళ్ళేసిన అతను కూడా చేయకపో వీళ్ళు చెయ్యని చెప్తే చేసిండు అతను, లేకపోతే అతనికి అవసరం లేని విషయం అది. మాకు మీరు వచ్చి మేము కాదు, మాకు క్యాస్ట్ ఫీలింగ్, మేము వేరే అమ్మాయిని పెళ్లి చేస్తాం. నేను అడిగిన గట్టుమల్ల అనే వ్యక్తి తొమ్మింటే రాగా బాపు ఏం చేద్దామే ఈ పరిస్థితి ఏందని అడిగిన. అశోక్ బాధపడకు, మీ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాం అని చెప్పి నాతో అన్నాడు. సరే మీరు ఎట్లా చేస్తారో చేయండి, మీరు అట్లనే చేయండి, ఎట్లా చేస్తారో మేము చూసుకుంటుంటామని చెప్పేసి వదిలేసి పల్లెత్తు మాట కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము పల్లెత్తు మాట అనలేదు. మా పరిస్థితి ఇది. భూమి జాగాలు అమ్ముకొని పెళ్లి చేసి ఇప్పటికి 15 లక్షలు అప్పైనా బాగా కష్ట పరిస్థితులు ఉన్నాయి సార్. నాకు మహేష్ 4 సంవత్సరాల నుంచే తెలుసు. మా అమ్మ వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకోమని మేమిద్దరం కరీంనగర్ లో కలిసి ఉండే వర్క్ చేసుకుంటా. మా అమ్మ వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేసినాక ఎంగేజ్మెంట్ చేసుకోమని పంపించిన తర్వాత ఎంగేజ్మెంట్ అవుతుందనంగా ఫొటోస్ పంపిస్తున్నాను బ్లాక్ మెయిల్ చేసిండు. ఎంగేజ్మెంట్ అయిపోయినాక తెల్లారి ఇంటి ముందుకు వచ్చి బెదిరించిండు. మా అమ్మలకు ఫోన్ చేసుకుంటా నాకు ఫోన్ చేసుకుంటా బ్లాక్ మెయిల్ చేసిండు. చేసిన తర్వాత పెళ్లికి
ఎంగేజ్మెంట్ పెళ్లికి 2 months గ్యాప్ వచ్చింది. కరీంనగర్ లోనే ఉన్నా. అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నవాడు కేసు పెడితే మన మీద కేసు అవుతుంది, నువ్వు పెళ్లి చేసుకోపో అని నన్ను పంపించిండు. వారం రోజులైతే పెళ్లి ఉంది అనగా పెళ్లి చేసుకునేట ఆయనకు మెసేజ్లు పంపించిండు, ఫొటోస్ పంపించిండు. తర్వాత ఎల్లుండి పెళ్లి అనగా మందు తాగిండు. అప్పటికే వీళ్ళ అమ్మ డాడీని 4-5 సార్లు పిలిపించి మాట్లాడిరు మా వాళ్ళు. మాట్లాడితే అన్ని చంపుడు ఎందుకు పోయి బతకని అని అన్నాడు వాళ్ళ డాడీ. మధ్యవర్తి ఒక అన్నయ్య ఉండే, వాళ్ళను కూడా పెళ్లి చేయమని చెప్పి నా పెళ్లి అయిపోయిన తర్వాత 3 days కి పెళ్లి రోజు పెళ్లి అయిపోయినాక మందు తాగిండు. పెళ్లికి ముందు పెళ్లి అయిపోయిన తర్వాత 3 days కి ఫొటోస్ పంపించిండు. నేను పోంగా దొంగ తుర్తికాడ తాళి పట్టి గుంజిండు. ఈయన్ను సాకలుల్ల రమేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఇంకొక ఆయన తీసుకొని వచ్చిర్రు. ఇష్టం వచ్చినట్టు అక్కడ గొడవ పెట్టిర్రు. నాతో సంసారం చేసింది, అది నా పెళ్ళం అని చెప్పి వానికి చెప్పిండు. చెప్పిన తర్వాత వాడు వీళ్ళిద్దరు కొట్లాడిర్రు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు తాళి ఇచ్చినాక నేను మెడల్ వేసుకొని పోయిన తర్వాత ఫొటోస్ పంపించిండు. మా వాళ్ళు వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. ఇంకా అక్కడ వాడు ఆయన తాళి తీసినప్పుడు నువ్వేం చేసినావు, నేను కూడా తీస్తా అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అది నా పెళ్ళం అనుకుంటా మాట్లాడు. ఆయనే నన్ను కొట్టుడు. ఫస్ట్ ఈ పెళ్లి చేసుకోకపోతే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసిండు. అది కూడా ఆయనకు పంపించిండు. నా పెళ్ళం నేను ఫస్ట్ చేసుకున్నాను ఆయనకు చెప్పిండు. నాకు ఇంకా అక్కడ ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత మామూలు మా ఇంటికి తీసుకొచ్చినాక నేను 1 week అయినా బయటికి వెళ్ళిపోయినాక మామూలు కేసు పెట్టిరు అని చెప్పి నన్ను కరీంనగర్ లో రాత్రి 2ంటికి తీసుకొని పోయి 2ంటికి రాత్రి కరీంనగర్ లో నన్ను వదిలేసి ఏం తెలియనట్టు ఊర్లో వచ్చి ఉన్నాడు. ఉన్న తర్వాత ఇట్లానే ఫొటోస్ పంపించి రోజు రాత్రి అక్కడ మా అత్తగారింటి ముంగట వచ్చి తిరుగుడు. అట్లా చేసినాక ఒక మధ్యవర్తి అన్నయ్యతో అన్ని చెప్పినాక వీళ్ళు పాలోళ్ళు, ఈయన వీళ్ళ డాడీ వీళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించి పెళ్లి అయ్యి సచ్చుడు ఎందుకు అని చెప్పిర్రట. వాళ్ళు తీసుకుపోయి పెళ్లి చేసిర్రు. మేము 6 నెలలు కరీంనగర్ లో మంచిగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు మాది దానివి, మనకు పిల్లలు పుడితే ఎవరికి ఇచ్చుడు అని చెప్పి అంటారు. నేనన్నా ఒకవేళ నీకు పిల్లలే ప్రాబ్లం అయితే నేను గర్భసంచి తీపించుకునేందుకు కూడా నేను రెడీగా ఉన్నా, నాకు వేరే దారి లేదు అని కూడా నేను చెప్పినాక 6 నెలల దాకా మంచిగానే ఉన్నాడు. వీళ్ళ వాళ్ళు మాట్లాడేదాకా మంచిగానే ఉన్నాడు. పోంగా మంచిగా మాట్లాడిపోయిండు. పోయినాక 3 days వాళ్ళ అన్న పెళ్లికి పోయిండు. 3 days కి నాకు ఫోన్ చేసి మా వాళ్ళు ఆపిరు, విడగొడదామని చూస్తారు, నేను ఏదైనా చేసి ఖచ్చితంగా వస్తా అని చెప్పి మా వాళ్ళు ఆమె మాదిగా ఆమె మనకద్దు అని చెప్పి అంటారు. ఏదో ఒకటి మాట్లాడదామంటారు. నేను ఖచ్చితంగా నువ్వేం చేసుకోకు అని చెప్పిండు. అట్లా చెప్పి మళ్ళా 3 days కి ఫోన్ చేసి 3 days కి వచ్చిండు డైరెక్ట్. వీళ్ళ డాడీ దగ్గర లేడు అని వీళ్ళ డాడీ అన్నాడు. వాళ్ళ అన్నయ్య కార్లు ఎక్కించుకుపోయినా ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు, రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, ముందు జాగ్రత్త రికార్డ్ చేసుకోకమని చెప్పిండు. కానీ నేను రికార్డ్ చేసుకుని వినిపించిన. వీళ్ళు వచ్చి ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి మాట్లాడదాం. అప్పుడేమో పెళ్లి చేయమని వీళ్ళే చెప్పిరు, సచ్చుడు ఎందుకు పెళ్లి చేయమని చెప్పిరు. అప్పుడు వాళ్ళ కొడుకుని కాపాడుకోవడానికి పెళ్లి చేయమన్నారు. ఇప్పుడు నన్ను చంపడానికి ఇప్పుడు పైసలైనా మంచిదే విడగొడదామని చూస్తారు. వీళ్ళు పెళ్లి చేయమని చెప్పి మధ్యవర్తికి పైసలు ఇచ్చి పెళ్లి చేయించారు వీళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ కులమైన వాళ్ళ పాలైన తోటి పెళ్లి చేపించి ఇప్పుడు కులం కాదు, పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది, ఎవరికి ఇస్తామని అన్ని నేర్పించి ఇప్పుడు 15 రోజులు అవుతుంది నా దగ్గరకు అత్తలేడు. 3 days కి ఫోన్ చేసి 2 రోజులు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అత్తడు కదా నేను సైలెంట్ గా ఉన్నా. ఎందుకంటే గొడవలు ఏం లేవు, మంచిగానే వెండు దాచిపెట్టారు కావచ్చు నేను ఆ నమ్మకంతో ఉన్నా. వారం రోజులకు వచ్చి నాకు అద్దు, ఎందుకు అద్దు అన్నట్టు నేను అప్పుడు తప్పు చేసిన రీజన్ లేదు, నాకు అద్దు అంటుండు. లేకపోతే మా ఫ్రెండ్స్ అడిగితే లేకపోతే నాతోటి నాకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది, మాది కామే కదా ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను మందు తాగుతాను, మందు డబ్బా పట్టుకుంటే నువ్వు నీతో ఉండమంటే మందు సత్తా అని వెళ్ళిపోయిండు వాళ్ళ డాడీ. నేను బతకంగా అద్దంటున్నాను అని వాళ్ళ డాడీ నాతో అంటుండు. కానీ అక్కడి నుంచే లేచేది లేదు, పోయేది లేదు, కొడుకుని చెప్పేది లేదు. అలా కొడుకు పోయినాక వాళ్ళ కొడుకు ఎంబడి పడి వాళ్ళ అన్న పోయి 1 గంట సేపు అయినా దాచి పెట్టి ఏం ఎరగనట్టు వచ్చి మా దగ్గర మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళ సుల్తాన్ బదులు గెల్లుకొమరయ్యాలి ఇంటికాడ నేను ఉన్నాను. నాకు ఫోన్ చేసి చెప్పిండు, నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, మా మామ నన్ను దాచిపెట్టిండు. అప్పటికే వాళ్ళ మామయ్య 2-3 సార్లు ఫోన్ చేసి మాది ఆమె మనకు అద్దు, వేరే ఆమెను పెళ్లి చేద్దాం, నీకు మంచి సంబంధం చూస్తాం, ఎంతో కొంత ఇచ్చి విడగొడతాం మిమ్ములా అని నాకు అప్పటికే చెప్పిండు. నాకు మహేష్ కావాలి, నాకు వేరే దారి లేదు. నాకు ముందు పెళ్ళయింది, అక్కడి నుంచి తీసుకొచ్చి నా జీవితం ఖరాబ్ చేసిండు.
నాకు ఇప్పుడు వేరే దారి లేదు. పోతే సచ్చుడే, లేకపోతే ఆయనతోటి ఉండుడే, అంతే.